ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా వచ్చిందంటే భారీగా పెంచుకునే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే సామాన్య ప్రేక్షకుడు ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే సుమారు 1500, అక్కడికి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ తినాలంటే 350 రూపాయలు, కూల్ డ్రింక్ తాగాలంటే 200, తడిసి మోపుడు అవుతుంది 2000 రూపాయలు అవుతుంది సినిమాకి వెళ్ళాలంటే 4 మెంబర్స్. ఇవాళ సామాన్య కుటుంబం నుంచి ఒక సినిమాకి వెళ్ళాలంటే పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే దాని 2000 పెట్టి 4 OTT ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, సంవత్సరం చూడవచ్చు. అందువల్ల సినిమా చచ్చిపోయే అవకాశాలు 90% కనపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే తమిళ ఇండస్ట్రీ టికెట్ల రేటు 150 రూపాయలు చేసింది. అలాగే రీసెంట్గా అంటే నిన్న కర్ణాటకలో జీవో ఒకటి పాస్ చేశారు. టికెట్ రేటు 200 మించి ఎట్టి పరిస్థితిలో ఉండటానికి వీల్లేదు. మరి మన తెలుగులో ఎందుకు 350 రూపాయలు, 400, 500, దాని బ్లాక్లో కొని 1000 రూపాయలు, ఇట్లా ఎందుకు సినిమాని ప్రేక్షకులకు దూరం చేస్తున్నారా అంటే సమాధానం లేదు. మరి మన తెలుగు ఆడియన్స్లో తప్పుందా, నిర్మాతల్లో తప్పుందా, కోట్లు పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్లో తప్పుందా, లేకపోతే కాంబినేషన్ వెనకాల పడే వీళ్ళ మీద తప్పుందా, ఏంటి ఎక్కడ తప్పు జరుగుతుంది? అలాగే టికెట్ రేట్లు అలాగే ఉంటే రేపొద్దున థియేటర్లకు ఆడియన్స్ వస్తారా లేదా అనేది ప్రొడ్యూసరు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్. ఇప్పుడు చూస్తున్నాం, నిన్నే రీసెంట్గా కర్ణాటకలో ఒక జీవో ఒకటి పాస్ చేశారు. టికెట్ రేట్ తగ్గిస్తూ సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ తగ్గిస్తూ 200 రూపాయల పైన ఏది ఉండకూడదని ఒక జీవో ఒకటి పాస్ చేశారు. దానివల్ల ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితి ఉందంటారా? దీంట్లో ఒక ప్లస్ మైనస్ కూడా ఉందండి. నెంబర్ 1 ఏంటంటే మీరు అన్నట్టుగా థియేటర్లకి ఎంట్రన్స్ టికెట్ వల్లే సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు దూరం అయిపోతున్నారు థియేటర్కి. అది 100% నిజం. అది ఆర్ నారాయణమూర్తి గారు లాంటి ఆయన ఎన్నోసార్లు ఎన్నో మీటింగుల్లో ఎంతో సీఎంలతో అతను గోల్ వెలిపించుకున్నాడు. ఏమని నేల బెంచి కూర్చొని 3 తరగతులు ఉండాలి అని. లాస్ట్ టైం కూడా మనం ఆ విషయం మాడుకున్నాం. అది ఇప్పటికైనా వీళ్ళు కర్ణాటక వాళ్ళు 200 రూపాయలు మ్యాక్సిమం టికెట్ పెట్టారు. అంటే మనకు కూడా 112 రూపాయలు ఉందండి సింగిల్ స్క్రీన్, 112 రూపాయల టికెట్. దానిలో 70 రూపాయలు ఉంది, 50 రూపాయలు కూడా ఉంది. అలాగే మల్టీప్లెక్స్లో మాత్రం 250 నుంచి 350, 450 దోసేస్తున్నారండి ఇప్పుడు. కాబట్టి ఆ కర్ణాటకలో అయితే ఏ చట్టం తెచ్చారో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి చట్టాన్ని తెస్తే డెఫినెట్గా సినిమా బతుకుద్ది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు హరిహర వీరమల్లు లేకపోతే చిరంజీవి గారి సినిమాలు పెంచుకుంటానికి పర్మిషన్ ఇస్తున్నారు కదండి. అలాగా మేము లోగడ కూడా చెప్పాం, పెద్ద సినిమాకి వాళ్ళు 1000 కోట్లు పెట్టి బడ్జెట్ తీసాం కాబట్టి మాకు రేట్లు పెంచండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు, లెటర్ పెడుతున్నారు కదా. అలాగే మాలాంటి చిన్న సినిమాలు 200 వస్తున్నాయి సంవత్సరానికండి. ఈ 200 మంది నిర్మాతలు మేము లెటర్ పెట్టుకుంటాం, ఏమని మాది అంత బడ్జెట్ కాదు, ప్రేక్షకుడు అంత భరించలేడు కాబట్టి మేము సినిమా టికెట్ రేటు తగ్గించుకుంటాం అని పెడితే కూడా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పెంచుకునే వెసులుబాటు మీరు ఇచ్చినప్పుడు తగ్గించుకునే వెసులుబాటు మీకు ఎందుకు ఎవరు? ఇప్పుడు మా సినిమా కెపాసిటీ మాకు తెలుసు కాబట్టి మేము తగ్గించుకుంటాం అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు తెస్తారండి, మేము 50 లక్షలు తెస్తాం. 50 లక్షల సినిమా తీసే దానికి 100 కోట్ల సినిమాకి తేడా ఉంటుందిగా. ఆ ప్రేక్షకుడు కూడా దాన్ని బట్టి వస్తాడు. ఎప్పుడైతే టికెట్ రేట్ తగ్గించామో అంటే మ్యాక్సిమం 100 రూపాయలు పెట్టాం అనుకోండి, లేదా మినిమం 75, 50 అలా 3 క్లాస్ పెట్టాం అనుకోండి, ఎక్కువ మంది ప్రేక్షకులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మంది టికెట్లు తీసిన దానికి 20 మంది టికెట్ తీసిన దానికి ఆడియన్స్లో అవేర్నెస్ వేరీగా ఉంటుంది. ఏ మాత్రం సినిమా చిన్న సినిమా బాగున్నా 10 మందికి వెళ్ళి చెప్పడానికి 10 మంది రావడానికి అవకాశం ఉంటుంది. సార్, 4 వెళ్ళి చూడటానికి కూడా అవకాశం చెప్పినట్టుగా దెబ్బకి వీటికి జనం అయిపోతున్నారు. రెండోది ఏంటంటే పెద్ద సినిమాలు తక్కువ రావడం వల్ల కూడా ప్రేక్షకుడు థియేటర్ దూరం అవుతున్నాడండి. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు పెట్టిన మంచి ప్రపోజల్ చాలా బాగుంది. దాన్ని మన ఉభయ రాష్ట్రాలు కూడా వాళ్ళు ప్రభుత్వం వారు గుర్తించి అట్లీస్ట్ పక్క రాష్ట్రం పెట్టారు కూడా మనమేనా దాన్ని అమలు చేయాలి అని చెప్పి చేస్తే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. సార్, ఇది ఓటీటీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే తమిళ వాళ్ళు ఎప్పుడో ముందే నిర్ణయం తీసుకున్నారు, టికెట్ రేటు 150 రూపాయలు మించి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఉంది. అందువల్ల తమిళ్లో కలెక్షన్స్ ఎక్కడ తగ్గట్లేదు. మరి మనకి ఒక్కటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అండి ఇక్కడ మనకి తెలుగులో ఒక 5-6 ఛాంబర్లు, 2-3 గిల్లులు, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఉన్నాయండి. అందువల్ల ఎక్కువ ఇక్కడ ఎవరో ఒక మాట మీద నిలబడలేకపోతున్నారండి. తమిళలో కానీ కర్ణాటకలో కానీ ఒకే ఒక మాట ఉంటారు ఎవరైనా సరే. అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్లస్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కలిపి ఒక మాట నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు. అలా కర్ణాటకలో కూడా ఏదో ఒక సినిమాని కానీ ఒక డైరెక్టర్ని కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ బ్యాన్ చేయాలంటే 1 నిమిషంలో వాళ్ళు బ్యాన్ చేస్తారు. వాళ్ళకి అంత పవర్ఫుల్ ఉంది, అసోసియేషన్ ఉన్నాయి. మనకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉందిగా, మాది పవర్ఫుల్లే, కానీ దానికి మళ్ళీ గిల్డ్ అని కూడా పెట్టారు. మేము TV9కి ఎదురుగా యాడ్లు ఇచ్చేవాళ్ళం. ఇది నిర్మాతలు అందరికి కూడా త్రూ
ఒక నిర్మాత మండలి ద్వారా ఇచ్చేవాళ్ళం. 7 ఛానల్స్కి గిల్డ్ నుంచి యాడ్స్ ఇచ్చేవాళ్ళు. మేము నిర్మాత మండలి నుంచి ఇచ్చేవాళ్ళం. అది కాస్త గిల్డ్ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. ఇది మళ్ళీ నేను వ్యత్యాసం గురించి మాట్లాడలేదు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని పెట్టారు కదా, వాళ్ళు ఇస్తున్నారండి. అయితే ఎక్కువ సినిమాలు తీసేవాళ్ళు, పెద్ద సినిమాలు ఒక 20 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే మాట చెల్లుతుంది కాబట్టి తీసుకున్నారు. TV9కి మా సి కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ వీళ్ళందరూ ఎంతో కష్టపడి TV9కి మళ్ళీ ఎలాగైనా మన నిర్మాత మండలి తేవాలనే ఉద్దేశంతో వెళ్ళి ఓకే చేయించుకున్నారు. కానీ దిల్ రాజు గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గిల్డ్ వాళ్ళు, యాక్టివ్ ప్రొడ్యూస్ గిల్డ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా నిర్మాత మండలి రాకుండా చేశారు TV9. ఆ TV9 వల్ల మేము 10 రూపాయలు మన చంబర్ సంస్థ కౌన్సిల్ సంస్థకు 10 రూపాయలు మార్జిన్ చేసుకోవడం వల్ల దానివల్ల ఎంతోమంది బతుకుతున్నారండి. ఇన్సూరెన్స్లు అని లోకల్గా ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇలాంటి జీతాలు కూడా మెయింటెనెన్స్ అవుతున్నాయి. దాన్ని కాస్త గిల్లు వాళ్ళు అప్పుడు దాన్ని ఆక్యుపై చేశారు. అది ఇంకా పోరాడడం, అది సక్సెస్ అవ్వలేదు, దాన్ని వదిలేసాం, వాళ్ళకి వదిలేసామండి. ఇప్పుడు మనమేనా అట్లీస్ట్ ఈ టికెట్ విషయంలో అయినా సరే గిల్లు కానివ్వండి, అందరూ ఒకటిగా మళ్ళీ అదే గిల్లు ఉన్న వాళ్ళు అందరూ ఛాంబర్లో ఉన్నారు, అదే గిల్లు ఉన్న ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఉన్నారు, అందరం మేమే, బయట వాళ్ళు లేరు మళ్ళీ. కాబట్టి వీళ్ళు ఇప్పుడైనా యాక్టివ్ పార్టీ తీసుకుని డెఫినెట్గా కర్ణాటకలో ఏదైతే అమలు జరుగుతున్నారో, తమిళనాడు ఏదైతే అమలు చేస్తున్నారో ఆ జీవోని మన తెలుగు రాష్ట్రాలు కూడా పెడితే కనుక జనం థియేటర్కి వచ్చే సంఖ్య పెరుగుద్దండి. ఎప్పుడైతే థియేటర్కి వచ్చే సంఖ్య పెరిగిందో థియేటర్లు బాగుంటాయి, అక్కడ పాప్కార్న్ బాగుంటుంది, క్యాంటీన్ బాగుంటాడు, సైకిల్ స్టాండ్ బాగుంటుంది, ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది. థియేటర్కి ప్రేక్షకులు దూరం అయిపోవడం వల్ల చాలామంది మనం చాలా వ్యాపారాలు కోల్పోతున్నాం. మళ్ళీ వాళ్ళందరూ రప్పించాలంటే మీరు అన్నట్టు కర్ణాటక జీవోని తీసుకొని మనం అమలు జరిపించడం ఆ బాధ్యత మనకుంది.